పేర్లు మార్చి మార్చిండు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గుర్తించిన సిట్ నోటిఫైడ్ ముందు నోట్ ఫైల్ ముందు పేజీలో మావోయిస్టుల పేర్లు, తర్వాతి పేజీలో పొలిటికల్ లీడర్ల పేర్లు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను మావోయిస్టు సానుభూతి పరుల లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు. రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ డిఓటిని ఎస్ఐబి బురిడి కొట్టించిందన్న మాజీ సిఎస్ శాంతికుమారి. వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్న సిట్. అంటే ఒక ఐఏఎస్ ను ఐపీఎస్ బురిడి కొట్టించారు అన్నట్టు. ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు పక్కా ప్లాన్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్కు అనుమతులు సంపాదించినట్టు తెలుస్తున్నది. మావోయిస్టులు వారి సానుభూతి పరుల పేరుతో రివ్యూ కమిటీకి పంపిన నోట్ ఫైల్లోనే మాయ చేసినట్లు తాజాగా సిట్ గుర్తించింది. రివ్యూ కమిటీతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ను కూడా ఎస్ఐబి బురిడి కొట్టించినట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు మాజీ సీఎస్ శాంతికుమారి మే నెలలో ఇచ్చిన స్టేట్మెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. రివ్యూ కమిటీ అప్రూవల్స్ కోసం తమ దగ్గరకు వచ్చిన నోట్ ఫైల్ లిస్టులో మొదటి 2 పేజీలు మావోయిస్టుల పేర్లు కాగా మిగతా పేజీల్లో పేర్లు మార్చి రివ్యూ కమిటీని తప్పుదోవ పట్టించారని సిట్కు ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుందట. ఇక సుప్రీం బాస్ ఎవరు? నాడు రాధాకిషన్ రావు నోట సుప్రీం మాట, నేడు ప్రభాకర్ రావు నోట బాస్ ముచ్చట. ఆధారాలతో ప్రశ్నిస్తున్న సిట్టు పుట్టకో మాట చెప్తున్న ప్రభాకర్ రావు మొదట్లో రూల్స్ ప్రకారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం, తర్వాత పై అధికారుల అనుమతితో అంటూ మరో మాట. తాజాగా ఆధారాలు చూపెట్టడంతో బాస్ ఆదేశాలతోనే చేశామంటూ జవాబు. ఆ బాస్ ఎవరో తేల్చే పనిలో ఏం తెలుసా? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అని చెప్తా ఉంటే ఇంకా ఏదో టైం పాస్ చేసుకుంటా ముందుకెళ్తుండు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇంకా మావోయిస్టుల పేర్లు రాసుకొని నెక్స్ట్ పేజీలలో సేమ్ యాస్టీస్ గా మళ్ళీ పొలిటికల్ లీడర్లు రాసుకొని ఆ మావోయిస్టుల పేర్లు చెప్పి వీళ్ళ ఫోన్ నెంబర్లు ట్రాక్ చేసి సర్వనాశం పట్టించింది దుర్మార్గుడు. భార్య బిడ్డల పెళ్ళ మొగలు మాట్లాడుకునే మాటలు టర్రబోయేవాడని ఎదవలు, సిగ్గు శరం లేదు. ఇంకా వాడిని కూర్చొని ఇంకా మేపుతా ఉన్నారు. వేరే దేశాలలో అయితే బహిరంగంగా ఉరి తీసు, ఇప్పటికీ బహిరంగ ఉరి, అరబ్ కంట్రీలలో బహిరంగ ఉరి తీసు. మన చట్టాలు అంత మంచిగా ఉంటాయి. పొలిటికల్ లీడర్లకు మొత్తం చట్టాలన్నీ చుట్టాలి. ఇప్పుడు ఆయన కూడా పొలిటికల్ లీడర్ లాగా అయిపోయాడు. ఏం బిక్కుంటారో బిక్కు అని పోయి అమెరికాలో అంటే రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ ఆయన పట్టుకొని వచ్చింది. ఇంకా ఇది గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు.